హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అరవింద్ రెడ్డి. ఈరోజు మీకు హంగేరీలో బాటిల్ రీసైకిల్ చేయడానికి పెట్టిన మషిన్ అయితే చూపిస్తాను. మనం ఇండియాలో పనికి రాక పడేస్తాం కదా, ఇక్కడ అలా చేయరు. ప్రతి బాటిల్ మీద 50 ఫారెన్స్ అయితే వస్తుంది, డిపాజిట్ ఉంటుంది. అది ఎలా ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, అయితే బాటిల్ రీసైక్లింగ్కి తీసుకెళ్తున్నాం. అది ఎలా ఏంటి అనేది మీకు లైవ్లో చూపిస్తాను, చూడొచ్చు. దీంట్లో బాటిల్ అనేది పెడతారు. ఇక్కడ మనకి కౌంటింగ్ వస్తుంది అనమాట, ప్రైస్ ప్లస్ కౌంటింగ్. చూసారా, దీంట్లోనైతే కేన్స్, గ్లాస్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ లాంటివి వేసుకోవచ్చు. చూసారా, 16 బాటిల్ లెన్స్ ఉంది. అంటే ప్రతి బాటిల్ 50 ఫారెన్స్ అన్నమాట. ఇక్కడ ఎవరు ఏది అనేది వేస్ట్ చేయరు, ప్రతిదీ పనికొచ్చిందని. చూసారు కదా, ఇప్పుడు మనకి కూపన్ అయితే ఒకటి వస్తుంది అనమాట. అది తీసుకెళ్ళి రిసెప్షన్లో ఇవ్వాలి, అది అమౌంట్ మనకి ఇస్తారు. ఫ్రెండ్స్, అయితే మొత్తం బాటిల్స్ అయితే తీసుకుంది. ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇది టోటల్ బాటిల్స్ 45 ప్లాస్టిక్ బాటిల్స్, 50 కేన్స్ అనమాట. అయితే 3000 మనీ అయితే మనకి వచ్చింది ఫారెన్స్. ఇప్పుడు మనం దీంట్లో బార్కోడ్ అనేది వస్తుంది, అది తీసుకొని మనం నేరుగా ఎక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట. రిసెప్షన్కి వెళ్ళేసి అక్కడ షో చేస్తే మనకి మనీ కావాలి, మనీ షాపింగ్లో మైనేజ్ అవుతుంది అన్నమాట. ఏదో చూడవచ్చు బార్కోడ్. కూపన్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళి రిసెప్షన్లో ఇవ్వాలన్నమాట. చూపించారు కూపన్, ఏదో కూపన్ చూసారు కదా, ఇది తీసుకెళ్ళి మన రిసెప్షన్లో ఇవ్వాలన్నమాట. పని ఏంటంటే, మీద లోగోలో ఉన్న ఫోటో చూడండి, దాంట్లో అల్యూమినియం క్యాన్స్, గ్లాస్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి ఉంది కదా, అవి రిటర్న్ చేయాలి కంపల్సరీ మనం. అయితే ఫ్రెండ్స్, ఈ బాటిల్ గురించి ఇప్పుడు నేను 4 పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఏంటి అనేది మనం తెలుసుకుందాం, సరేనా? ఫస్ట్ది ఏంటనేది తెలుసుకుందాం, ఓకేనా? ఫస్ట్ది 0.1 లీటర్ నుండి 3 లీటర్ వరకు ఉన్న డ్రింక్స్ బాటిల్స్ను, కేన్స్ బాటిల్స్ను మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అయితే మీద బాటిల్ మీద అయితే HUF చూడండి, HUF అనేది లోగో ఉంటుందన్నమాట. ఈ లోగో ఉండాలి కంపల్సరీ. బార్కోడ్ అయితే డ్యామేజ్ అవ్వకూడదు. బార్కోడ్ చూపిస్తాను, ఈ బార్కోడ్ ఇది కూడా డ్యామేజ్ అవ్వకూడదు. అయితే 2 బాటిల్ని క్రష్ చేయకూడదు, మూత పెట్టి క్లీన్గా తీసుకెళ్ళాలి మనం, ఓకేనా? ఎలా పడాలి తీసుకెళ్ళకూడదు, అక్కడ యాక్సెప్ట్ చేయదన్నమాట. 3 మషిన్లో సర్కిల్లో హోల్ అనేది ఉంటుంది, చూసారు కదా, ఆ హోల్. 4వది ఏంటంటే, తర్వాత మనకి 50 ఫీట్ పర్ బాటిల్ రీఫండ్ వస్తుందన్నమాట ఒక బాటిల్ పైన. అలా ఎన్ని బాటిల్ వేస్తే ప్లస్ చేసుకుంటూ పోవాలి, 50 + 50 + 50 ప్లస్ అలాగా ప్లస్ చేసుకుంటూ పోవాలన్నమాట. అయితే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రీఫండ్ ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాం. సూపర్ మార్కెట్ బౌచరు ఎక్కువ మంది ఇది తీసుకుంటారన్నమాట. రీఫండ్ యాప్ అనేది ఒకటి వస్తుంది అనమాట. అది డౌన్లోడ్ చేసుకుంటే బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ లేదా చారిటీకి కూడా డొనేట్ కూడా చేయొచ్చు మనం. అయితే మనం ఇప్పుడు తేజ వైరస్లో ఉన్నాం కాబట్టి దగ్గరలో మార్కెట్లో అయితే ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి టెస్కో, స్పార్, లిడిల్ లాంటి పెద్ద సూపర్ మార్కెట్స్లో ఈ మిషన్స్ అయితే ఉంటాయి. మ్యాప్లో చూస్తే దగ్గరలో మిషన్ ఏదైతే ఉందో అది చూపిస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే, తాగి పడేసే బాటిల్కి మళ్ళీ డబ్బులు ఇస్తుంది, ప్లస్ ఎన్వైరన్మెంట్ కూడా మంచిది. ఓకే గాయ్స్, చూసారు కదా, మరి మీరు కూడా ఇండియాలో ఎక్కడైనా చూసినట్టుంటే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సరే, అయితే ఉంటాను మరి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.
జై హింద్, జై శ్రీరామ్.